హాయ్ వెల్కమ్ టు క్లాస్ 26 AWS విత్ DevOps. ఈ వీడియోలో మనం Kubernetes లో సర్వీసెస్ గురించి అలాగే Kubernetes యొక్క ఇంగ్రెస్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఈ Kubernetes సర్వీస్ ఇస్ ఏ లాజికల్ అబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఫర్ ఎ డిప్లాయిడ్ గ్రూప్ ఆఫ్ పాడ్స్ ఇన్ ఏ క్లస్టర్. ఈ Kubernetes సర్వీస్ అనేది పాడ్స్ కి నెట్వర్క్ యాక్సెస్ ఇస్తుంది. అది క్లస్టర్ విత్ ఇన్ ద క్లస్టర్లో కానీ లేదంటే ఎక్స్టర్నల్గా కానీ. జనరల్గా డిప్లాయ్మెంట్ చేసినప్పుడు అందులో పాడ్స్ అనేవి క్రియేట్ అవ్వచ్చు, అలాగే డిస్ట్రాయ్ అవ్వచ్చు. బట్ ఎవ్రీ పాడ్కి ఒక ఐపీ అడ్రస్ని అసైన్ చేస్తుంది ఈ Kubernetes సర్వీస్. పాడ్ డిస్ట్రాయ్ అయినప్పుడు సేమ్ ఐపీ అడ్రస్తో కమ్యూనికేట్ అనేది జరగదు. ఈ సర్వీసెస్ అనేది పాడ్స్కి ఐపీ అడ్రస్ని అలాగే నోడ్ పోర్ట్లని అసైన్ చేస్తుంది. సో ఈ Kubernetes సర్వీసెస్లో మెయిన్ టైప్స్ చూసుకుంటే క్లస్టర్ ఐపీ, అలాగే నోడ్ పోర్ట్, అలాగే లోడ్ బ్యాలెన్సర్. ఈ క్లస్టర్ ఐపీ అనేది విత్ ఇన్ ద క్లస్టర్లో పార్ట్స్ని ఎక్స్పోజ్ చేస్తుంది. ఈ నోడ్ పోర్ట్ అనేది స్టాటిక్ పోర్ట్స్ని ఎక్స్పోజ్ చేస్తుంది. ఈ నోడ్ పోర్ట్ అనేది ఈచ్ నోడ్కి కూడా స్టాటిక్ పోర్ట్ని ఎక్స్పోజ్ చేస్తుంది. అదే లోడ్ బ్యాలెన్సర్ అనేది ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్లో ఎక్స్టర్నల్ లోడ్ బ్యాలెన్సర్ని ఎక్స్పోజ్ చేస్తుంది. సో ఈ సర్వీసెస్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనకి 6 పాడ్స్ అయితే డిప్లాయ్ చేసాము. సో ఈ 6 పాడ్స్కి మనం సర్వీసెస్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఈ 6 పాడ్స్ కూడా Nginxే కాబట్టి మనం ఈ 6 పాడ్స్లో నుంచి Nginx సర్వీస్ ఒకటి క్రియేట్ చేస్తే మనం ఆ సర్వీస్ని యాక్సెస్ చేసినప్పుడు ఈ 6 పాడ్స్లో నుంచి ఏదో ఒక పాడ్ అనేది రెస్పాండ్ అవుతుంది. సో సర్వీస్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. kubectl create service, kubectl create service node port Nginx -TCP 8280 press enter. ఇక్కడ ఆల్రెడీ సర్వీస్ ఎగ్జిస్ట్ అయినట్టుంది. సో ఫస్ట్ మనం ఆ ఎగ్జిస్ట్ అయిన సర్వీస్ని డిలీట్ చేద్దాం. కాపీ సెంటర్ డిలీట్, సర్వీస్ డిలీట్ అయిపోయింది. దెన్ అగైన్ kubectl క్రియేట్ సర్వీస్ నోడ్ పోర్ట్ Nginx TCP, సర్వీస్ అనేది క్రియేట్ అయింది. సో నెక్స్ట్ kubectl గెట్ SVC అంటే సర్వీసెస్. Nginx సర్వీస్ క్రియేట్ చేసాము. దెన్ కాపీ దిస్ IP అడ్రస్, క్లస్టర్ IP, go to worker node, clear curl curl, paste that cluster IP, press enter. See, డిఫాల్ట్ డాక్యుమెంట్ అనేది యాక్సెస్ అవుతుంది. ఇది మనం నోడ్ పోర్ట్ని అయితే క్రియేట్ చేసాం. ఇది ఏ సర్వీస్ అంటే నోడ్ పోర్ట్ సర్వీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను క్లస్టర్ IP సర్వీస్ని చేయాలనుకుంటే ఫస్ట్ దీన్ని డిలీట్ చేసి అగైన్ ఇక్కడ నోడ్ పోర్ట్ బదులు క్లస్టర్ IP అని టైప్ చేయాలి. క్లస్టర్ IP ప్రెస్ ఎంటర్. సో క్లస్టర్ IPని క్రియేట్ చేసాం. సో గెట్ సర్వీస్, ఇది క్లస్టర్ IP సర్వీస్. సేమ్ కాపీ IP అడ్రస్, curl
అండ్ పేస్ట్. ఇది వర్కర్ నోడ్. సి వర్కర్ నోడ్లోకి వచ్చి ప్రెస్ ఎంటర్. దెన్ కర్ల్ ఐపీ అడ్రస్. ఇది వర్కర్ నోడ్. ప్రెస్ ఎంటర్. సి మాస్టర్ నోడ్కి వస్తే క్లస్టర్ ఐపీతో మనం క్రియేట్ చేసిన సర్వీస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఈ క్లస్టర్ ఐపీ సర్వీస్ అనేది ఇంటర్నల్గా కమ్యూనికేట్ అవ్వడం కోసం మాత్రమే ఈ క్లస్టర్ ఐపీ అనేది యూజ్ చేస్తారు. అలాగే నెక్స్ట్ లోడ్ బ్యాలెన్సర్ చూద్దాం. సో మనం ఏదైనా ఒక సర్వీస్ని క్రియేట్ చేయాలంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న సర్వీస్ని డిలీట్ చేయాలి. డిలీట్ సర్వీస్ ఎంజినిక్స్. నెక్స్ట్ సో ఇక్కడ క్లస్టర్ ఐపీకి బదులు లోడ్ బ్యాలెన్సర్ అని ఎంటర్ చేయాలి. ప్రెస్ ఎంటర్. సర్వీస్ క్రియేట్ అయింది. నెక్స్ట్ గెట్ సర్వీస్. kubectl గెట్ సర్వీస్. ఇప్పుడు మనం సేమ్ ఇందాక మన దగ్గర ఉన్న పార్ట్స్కి లోడ్ బ్యాలెన్సర్ అనే సర్వీస్ని అయితే ఎనేబుల్ చేసాం. సో ఇక్కడ సేమ్ curl కర్ల్ టేక్ లోడ్ బ్యాలెన్సర్ ఐపీ. సో నోడ్ పోర్ట్ ఐపీ కాపీ ప్రెస్ ఎంటర్. సేమ్ ఇలా మనం ఏ సర్వీస్ని లాంచ్ చేసినా సరే మనం వర్కర్ నోడ్లో దాన్ని యాక్సెస్ చేయొచ్చు. సో క్లస్టర్ ఐపీని మనం క్రియేట్ చేసినప్పుడు అది ఓన్లీ ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసమే క్లస్టర్ ఐపీని యూజ్ చేస్తారు. ఇక్కడ మనం నోడ్ పోర్ట్ సర్వీస్ని అయితే లాంచ్ చేసాం కదా, ఈ నోడ్ పోర్ట్ సర్వీసెస్ని ఎక్స్టర్నల్గా యాక్సెస్ చేసి చూద్దాం. ఇక్కడ పోర్ట్ నెంబర్ వచ్చేసరికి 30694. గో టు టేక్ పబ్లిక్ ఐపీ కాపీ /30694. ఇది పోర్ట్ నెంబరు. వర్కర్ నోడ్ యొక్క పబ్లిక్ ఐపీ ఇది. ప్రెస్ ఎంటర్. సో ఎంజినిక్స్ అనేది రన్ అవుతుంది. సో ఇక్కడ మనం నోడ్ పోర్ట్ అనే సర్వీస్ని స్టార్ట్ చేసాము. దాన్ని ఎక్స్టర్నల్గా యాక్సెస్ చేసినప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లోడ్ బ్యాలెన్సర్ సర్వీస్ టైప్ని క్రియేట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఎగ్జిస్టింగ్లో ఉన్న సర్వీస్ని డిలీట్ చేయాలి. kubectl డిలీట్ సర్వీస్ ఎంజినిక్స్. సో సర్వీస్ డిలీట్ అయింది. సో ఇక్కడ మనం నోడ్ పోర్ట్ అనే సర్వీస్ని డిలీట్ చేసాం కదా, ఇప్పుడు మనం వెబ్సైట్ని యాక్సెస్ చేసి చూద్దాం. ప్రెస్ ఎంటర్. Take IP address, center, 30694. సో నెక్స్ట్ మనం లోడ్ బ్యాలెన్సర్ సర్వీస్ని క్రియేట్ చేసి చూద్దాం. సో లోడ్ బ్యాలెన్సర్ సర్వీస్ని క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ గెట్ సర్వీసెస్. సో ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ ఐపీ అడ్రస్ ఇది ఉంది. సో కాపీ అండ్ గో టు వర్కర్ నోడ్ curl కర్ల్ పేస్ట్ క్లస్టర్ ఐపీ. సో యాక్సెస్ అవుతుంది. సో దీన్ని మనం ఇప్పుడు ఎక్స్టర్నల్గా యాక్సెస్ చేసి చూద్దాం. రిఫ్రెష్.
ఇక్కడ మనం ఇందాక నోట్ పోర్ట్ సర్వీస్ ఈ పోర్ట్లో లాంచ్ చేసాము. సో అందుకని నోట్ పోర్ట్ సర్వీస్ని మనం ఈ పోర్ట్లో క్రియేట్ అయింది కాబట్టి ఇందాక మనకి వెబ్సైట్ అనేది యాక్సెస్ అయింది. ఇప్పుడు పోర్ట్ నెంబర్ చేంజ్ అయింది. సో చేంజ్ అయింది కాబట్టి పోర్ట్ నెంబర్ 31329. ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ పోర్ట్ నెంబర్ వచ్చేసరికి 31329. సో గో టు కన్సోల్ అండ్ టేక్ పబ్లిక్ ఐపీ, పేస్ట్ అండ్ 31329. ఇది పోర్ట్ నెంబర్ ప్రెసెంట్ సి. సో ఇలా మనం క్లస్టర్ ఐపీ సర్వీస్ని క్రియేట్ చేయొచ్చు, నోట్ పోర్ట్ని క్రియేట్ చేయొచ్చు, అలాగే లోడ్ బ్యాలెన్సర్ సర్వీస్ని కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఇలా మనం కుబర్నెటిస్ సర్వీసెస్ని పాడ్స్కి క్రియేట్ చేయొచ్చు. సో సర్వీసెస్ని ఇలా క్రియేట్ చేసిన తర్వాత మనం ఇంగ్రెస్ రూల్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అసలు ఈ ఇంగ్రెస్ రూల్స్ని ఎందుకు యూజ్ చేస్తారంటే సో ఇది డిప్లాయ్మెంట్ అనుకుంటే, ఇది ఒక డిప్లాయ్మెంట్ అనుకుంటే జనరల్గా మనం పాడ్స్ క్రియేట్ చేస్తాము. పాడ్స్కి సర్వీసెస్ని ఎనేబుల్ చేస్తాం. సో ఈ సర్వీసెస్ని ఎందుకు ఎనేబుల్ చేస్తామంటే ప్రతిసారి ఈ పాడ్ ఐపీ అడ్రస్తో మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ పాడ్స్ అనేవి క్రియేట్ చేస్తాము. వన్స్ మనం పాడ్స్ క్రియేట్ చేసిన తర్వాత ప్రతి పాడ్కి కూడా ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. సో మనం పాడ్స్ని యాక్సెస్ చేయాలంటే ప్రతిసారి ఐపీ అడ్రస్ యాక్సెస్ చేయాలంటే ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఇన్ కేస్ పాడ్స్ అనేవి డిస్ట్రాయ్ అయిపోయినప్పుడు సేమ్ ఐపీ అడ్రస్తో పాడ్ని మనం యాక్సెస్ చేయలేము. సో కొత్త పాడ్ క్రియేట్ అయినప్పుడు మళ్ళీ డిఫరెంట్ ఐపీ అడ్రస్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇలా మనం పాడ్స్ని ఒకే ఐపీ అడ్రస్తో సేమ్ ఐపీ అడ్రస్తో మెయింటైన్ చేయలేం, యాక్సెస్ చేయలేం. సో అందుకోసం ఇక్కడ మనం సర్వీసెస్ని క్రియేట్ చేస్తాం. ఈ సర్వీసెస్ ఏం చేస్తాయంటే ఈ పాడ్ రిప్లికల్ అన్నింటినీ కూడా ఒక సింగిల్ ఐపీ అడ్రస్తో యాక్సెస్ చేస్తాయి. బట్ ఈ సర్వీస్ని క్రియేట్ చేస్తే మనం ఇంటర్నల్గా మాత్రమే పాడ్స్ని మనం యాక్సెస్ చేయగలం. సో దీన్ని మనం ఇప్పుడు క్లయింట్ యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు త్రూ ఇంటర్నెట్ ద్వారా ఈ సర్వీసెస్ని యాక్సెస్ చేయడానికి ఇంగ్రెస్ రూల్స్ అనేవి మనం ఎనేబుల్ చేస్తాం. ఈ ఇంగ్రెస్ రూల్స్ అనే వాటిని ఎనేబుల్ చేసినప్పుడు ఈ క్లయింట్ అనేవాడు ఈ ఇంగ్రెస్ ఐపీ అడ్రస్ని యాక్సెస్ చేసినప్పుడు ఇది బ్యాక్ ఎండ్లో సర్వీస్ ఐపీ అడ్రస్కి హిట్ అవుతుంది. ఇక్కడ నుంచి పాడ్ ఐపీ అడ్రస్కి హిట్ అయ్యి మనకనేది రిజల్ట్ అనేది తీసుకొస్తుంది. సో ఇప్పుడు మనం ఇంగ్రెస్ రూల్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఇంగ్రెస్ రూల్ని క్రియేట్ చేయడం కోసం మనం ఎలాగైతే సర్వీస్ క్రియేట్ చేయడానికి ఒక శాంపిల్ అయితే యూజ్ చేసామో అలాగే మనం ఒక ఇంగ్రెస్ రూల్స్ శాంపిల్ని అయితే యూజ్ చేయాలి. సో ఇది ఇంగ్రెస్ని ఎనేబుల్ చేసే శాంపిల్ ఫార్మాట్ అనమాట. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఎంజినిక్స్ అనే డిప్లాయ్మెంట్ చేసాం కాబట్టి ఇక్కడ సర్వీస్ దగ్గర ఎంజినిక్స్ అని పెట్టాము. ఆ ఎంజినిక్స్ ఒక పోర్ట్ నెంబర్ 80 అని ఇచ్చాము. ఇక్కడ మనకి హెచ్టిటిపి మనం లాంచ్ చేయలేదు కాబట్టి హెచ్టిటిపిని తీసేసాము. సో కాపీ, సో ఇక్కడ మనం ఒక డెమో ఫైల్ని ఒకటి క్రియేట్ చేద్దాం. నానో ఇంగ్రెస్ డెమో 1.yml. సో ఇందులో మనం పేస్ట్ చేయాలి. సో ఇక్కడ స్పేసెస్ అన్నిటినీ రిమూవ్ చేయాలి. ఈ రెడ్లో కనిపించేవన్నీ ఎక్స్ట్రా స్పేసెస్ అనమాట. లేకపోతే ఇలా చేయండి, కాపీ చేసుకొని గో టు YAML వ్యాలిడేటర్. Paste here and go. Now copy, paste. Control S అలాగే Control X.
ఇంగ్రెస్ని క్రియేట్ చేయడం కోసం ఒక శాంపిల్ ఫైల్ మనం క్రియేట్ చేసాము. సో నెక్స్ట్ మనం ఈ ఇంగ్రెస్ని దీని తర్వాత మనం ఈ ఇంగ్రెస్ ఫైల్కి సంబంధించిన కస్టమ్ రిసోర్స్ డెఫినిషన్స్ని మనం ఇన్స్టాల్ చేయాలి. వాటిని సిఆర్డి ఫైల్స్ అంటారు. సో వాటిని ఇన్స్టాల్ చేయడం కోసం కాపీ దిస్ యూఆర్ఎల్, పేస్ట్. సో సిఆర్డిసి ఇన్స్టాల్ అయిపోయినాయి. దెన్ kubectl create -f మనం ఇక్కడ సో మనం క్రియేట్ చేసిన డెమో ఫైల్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంగ్రెస్ డెమో 1.yml ప్రెస్ ఎంటర్. సో ఈ వీడియో కింద ఎవరైనా AWS DevOps నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.